సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో 2-3 చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్సుమని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలాగా మారి దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరినీ ఆడలు కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్రశక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతో కాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది అన్నది ఆ భూతం. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది, నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయటపడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా ఉండాలంటే నువ్వు చావాలి అన్నది ఆ భూతం. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమైంది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాతలు చెప్పిన కథ ఒకటి గుర్తుకు వచ్చింది ఆ జాలరికి. జాలరి ధైర్యం తెచ్చుకొని, ఓ భూతం, ఒక్క క్షణం ఆగు. నువ్వు ఎలాగో నన్ను చంపకుండా వదలవని నాకు తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా అన్నాడు. చివరి కోరిక ఏమిటో చెప్పు, వెంటనే చెప్పు అది భూతం కోపంగా. నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా ఉన్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వు ఎలా వెళ్ళావో అస్సలు అర్థం కావటం లేదు. తెలుసుకోవాలనుంది. ఒక్కసారి ఎలా వెళ్ళావో చూపించవా? చనిపోయే ముందు వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం అంటూ తొందర పెట్టాడు జాలరి. చాలా కాలం బంధింపబడి ఉండి అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచించే ఆలోచన శక్తి హరించిపోయింది. దీంతో అని పెద్దగా నవ్వుతూ, మానవులకి ఇవన్నీ సందేహాలే అనుకుని, చూడు మానవా, నేను లోపలికి ఎలా వెళ్ళాను అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చుకుని జాలరి చేతిలోనే ఉన్నటువంటి సీసాలోకి వెళ్ళింది. వెంటనే జాలరి ఆ సీసా మూతను గట్టిగా బిగించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు ఆ జాలరి.